రేపు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాకు సంబంధించిన విషయాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, రేపటి ధర్నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ మహాధర్నా అనేది? ఎందుకంటే ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఇంకోవైపు బీజేపీ మహాధర్నా అంటూ చేపట్టడం దేనికి సంకేతం, దేని మీద పోరాటం? గత 2 సంవత్సరాలుగా 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నదో దానిని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న చూసాం, జిహెచ్ఎంసీలో వేదికగా వందే మాతరం 150 ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకునే వందే మాతరాన్ని నిషేధించాలి అనే స్లోగన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసిపోయి, ప్రజా వ్యతిరేక శక్తులతో కలిసిపోయి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే అందిస్తున్నదో పూర్తిగా కుటుంబ పాలన. ఎందుకంటే ఇంతకుముందు ఒక కుటుంబాన్ని మనం చూసాం 10 సంవత్సరాలు, ఇప్పుడు నయా కుటుంబం నయా వంచన చేస్తున్నది తెలంగాణ ప్రజలను. ఎందుకంటే ఆ ముగ్గురు చుట్టూ మొత్తం తిరుగుతున్నది, ప్రతి ఫైల్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నది. ఇప్పుడు మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ హిల్ట్ పీ పాలసీ పైన కూడా పోరాడుతున్నది. ఆ హిల్ట్ పీ పాలసీ లక్షల కోట్లు దండుకునే ప్రయత్నము. అట్లాగే ఫ్యూచర్ సిటీ అని ఇప్పటివరకు కనీసం ఒక సిమెంట్ బ్యాగ్ కూడా కొనకుండా అక్కడ కనీసం ఇప్పుడు చూడండి, రేపటి నుంచి ఏదైతే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరుగుతున్నదో అక్కడికి వెళ్తే అన్నీ 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కనీసం అక్కడ ఒక చిన్న ఒక గోడ కూడా కట్టలేదు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నా బ్రాండ్ అని చెప్పిన ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. ఎందుకంటే యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్పిండు, ఇప్పటివరకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఒక గోడ కట్టలేదు. సో అటువంటి ముఖ్యమంత్రిని ఇంకా నమ్మేదే ఉన్నది. సో అటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొన్నటికి మొన్న ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటే, కొంతమంది ముస్లిం ఓట్ల కోసము హిందూ దేవుళ్ళను కించపరిచేంత నీచ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళని ఏమనాలి, వాళ్ళని ఏ విధంగా ఉండాలనేది నాకు అర్థమైతలేదు. సో దయచేసి హిందూ సోదరులందరికీ, సోదరీమణులందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మనం ఈ విధంగానే చేతులు కట్టుకొని కూర్చుంటే గత 2 సంవత్సరాల కాలంలో మనం చూసినట్టయితే అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దేవీ దేవతలను సాక్షాత్ ముఖ్యమంత్రి గారే తిడుతున్నారు. తర్వాత మొన్నటికి మొన్న రాంపల్లి మేడ్చల్ రూరల్ జిల్లాలో ఒక రామాలయం మీద దాడి జరిగింది. ఏమన్నంటే పోలీసులు ఏం చెప్తాను, మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారు అని దాన్ని కప్పుపుచ్చే వ్యవహారం చేస్తున్నారు. అంటే సంవత్సర కాలంలో అనేక చోట్ల దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చి ఒక్కళ్ళకి శిక్ష వేయలేదు. అంటే వీళ్ళని ఏమనాలి, ఈ పోలీసులను ఏమనాలి? సో ఇప్పటికైనా దయచేసి మనం అందరం కలిసి ప్రశ్నించాల్సిన అక్కర ఉన్నది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కేవలం రేపటి ప్రోగ్రాం హిందుత్వ ఎజెండాకి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఏదైనా హిందుత్వ సంబంధించి కానివ్వండి, ఏదైనా కమ్యూనల్ వైద్యానికి సంబంధించిన ఇష్యూనే ఎక్కువ చేస్తుంటుంది. పోరాటం అనేది కూడా పబ్లిక్ ఇష్యూ దానిపైన చేయదంటారు. ఇటువంటి అంశాలే ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన అంశాల మీద ఏమన్నా ఉందా రేపటి కార్యక్రమం? శ్రీధర్ గారు, ఇప్పుడు మనము హిందుత్వం, భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అంటే అది పేదవాని ప్లేట్లో అన్నం పెట్టడమే. ఎందుకంటే మేము అంత్యోదయ సిద్ధాంతమే మా జై శ్రీరామ్ అనే స్లోగన్. ఈరోజు జై శ్రీరామ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వాలి, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ జల్ జీవన్ మిషన్ కింద వానికి నీళ్ళు ఇవ్వాలి, నల్ల నీళ్ళు, ఇవన్నీ హిందుత్వంలో భాగమే. కానీ ఇక్కడ వెరీ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే, హిందూ దేవుళ్ళను సాక్షాత్ ముఖ్యమంత్రి కించపరుస్తున్నారు. హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే కనీసం పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తలేరు. అంటే ఎవరిని అడగాలి? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏంది, రక్షణ వ్యవస్థ ఏంది? అదే ఒక వేరే మతస్థునికి సంబంధించిన ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మొత్తం పోలీస్ వ్యవస్థ. మీకు ఇంకొక చెప్తాను శ్రీధర్ గారు, హిందూ పండగలు వస్తే హైదరాబాద్లో హిందూ పీస్ కమిటీలు వేస్తారు, హిందువులకే పిలిచి పీస్ సమ్మిట్ నిర్వహిస్తారు, మీటింగులు పెడతారు. ముస్లిమ్స్ పండగలు జరిగినా కూడా హిందువులనే పిలిచి పీస్ సమ్మిట్ వేస్తారు, పీస్ కమిటీస్ వేస్తారు. అంటే ఏంది, మీరు షరియా చట్టాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నారా భాగ్యనగరంలో? సో ముఖ్యమంత్రి గారిని హెచ్చరించాల్సిన అక్కర ఉన్నది. సో ఈరోజు హిందువులు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, హిందువులందరూ ఏకమైతేనే ఇటువంటి షరియా చట్టాలకు వ్యతిరేకంగా మనం పోరాడగలుగుతాము. లేకుంటే ఏం చెప్తారు వాళ్ళు, ఏదో 4 తాయిలాలు చెప్తున్నారు, మొత్తం హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవి దేవతలను అవమానించడము, ఇంకో ఆయన మీ శ్రీరాముడు మీకు చుట్టమా అంటాడు వాళ్ళ ఎమ్మెల్సీ. సో ఈ విధంగా జరుగుతున్నది, ఎవరు పట్టించుకోకుండా ఇట్లనే నడుస్తుంది. సో దయచేసి హిందూ బంధువులందరూ రేపు మనం నడుం బిగించాల్సిన అక్కర ఉన్నది. రేపు ముఖ్యమంత్రి గారిని ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం, దేశ వ్యతిరేక ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం దేశంలో బంగ్లాదేశీయులను, పాకిస్తాన్లను ఏరవేయండి, ఐడెంటిఫై చేయండి అంటే ఇంత పెద్ద తెలంగాణలో ఒక్కళ్ళను కూడా ఐడెంటిఫై చేయలేదు ఈ ప్రభుత్వం. మరి ఏం గాజులు దొడుకున్నది ఈ ప్రభుత్వం?
ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఇది దేశ వ్యతిరేక పనులు కాదా? ఒకవైపు హిందూ వ్యతిరేక పనులు చేస్తారా, ఇంకొకటి దేశ వ్యతిరేక పనులు చేస్తారా? దేశద్రోహ పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీ? ఒక్క బంగ్లాదేశ్ అయినా ఐడెంటిఫై చేసిందా ఇప్పటి వరకు? సో దయచేసి హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రేమికులు అందరూ కూడా రేపు మహాధర్నా కార్యక్రమంలో 9 గంటలకు పొద్దున ధర్నా చౌక్ దగ్గర మనందరం కలిసి నడుం బిగించి యుద్ధ శంఖారావం పూరించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద, ఈ దేశ వ్యతిరేక హిందూ వ్యతిరేక ప్రభుత్వం మీద మనం పోరాడాల్సిన అక్కర ఉన్నది, యుద్ధం చేయాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు డబ్బు శక్తితోని, విపరీతమైన డబ్బుతో వస్తున్నారు. వాళ్ళని తట్టుకోవాలంటే ఖచ్చితంగా పోరాడాల్సిందే, మనం ఇంకో యుద్ధం చేయాల్సిందే. సో రేపు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి నేతృత్వంలో రేపు మేము యుద్ధానికి శంఖారావం పూరించబోతున్నాము. ఈ యుద్ధం రేపు ప్రారంభం మాత్రమే, ఇది జస్ట్ బిగినింగ్. ఇక్కడి నుంచి వాళ్ళను గద్దె దించేంత వరకు, అది 2028, 2029, 2027 కావచ్చు, వాళ్ళని గద్దె దించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభిస్తున్నారు రేపటితో. 100% ప్రత్యక్ష పోరాటాలు స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి. ఎందుకంటే ఇది యుద్ధము, ఇది రేపు ఆరంభం అవుతున్నది అంతే. ఇక్కడి నుంచి స్టార్ట్. ఇక రేవంత్ రెడ్డి కౌంట్ డౌన్ రేపటి నుంచి స్టార్ట్. సో మీరేమో యుద్ధం అంటున్నారు, బీజేపీ అనేది కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నది అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. రేపటికి సంబంధించి ఏ మొహం పెట్టుకొని చేస్తున్నారు? మీరు గతంలో చాలాసార్లు చెప్పారు కేంద్రం నుంచి అది తెచ్చాం ఇది తెచ్చాం, కొత్తగా తెచ్చింది ఏంది, ఇచ్చిన పన్నులకెళ్ళే కదా అని వాళ్ళు పదే ఆరోపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆరోపణలు చెప్పి నైతిక హక్కే లేదు అక్కడ పెట్టేది, రేపు ధర్నా చేయాల్సినటువంటి అవసరమే లేదని అంటున్నారు. తెలంగాణలో, ప్రజాస్వామ్య తెలంగాణలో గవర్నమెంట్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పి వచ్చింది? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది, అమ్మాయిలకు అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పింది, మహిళలకు 2,500 రూపాయలు మంత్లీ ఇస్తా అని చెప్పింది, రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది రైతు భరోసా, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నది. మరి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? రాజీవ్ గాంధీ గారు ఇస్తారా? సోనియా గాంధీ గారు ఇస్తారా? రాహుల్ గాంధీ గారు తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు ఇస్తారా? లేకుంటే వారి అమ్మగారు ఇందిరాగాంధీ గారు ఇస్తారా? ఎవరిని అడగాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాలి. మరి ఇంకెవరిని అడుగుతారండి? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా. సో ముఖ్యమంత్రి గారిని రేపు ప్రశ్నించబోతున్నాము ఈ విషయాల మీద. ఎందుకంటే ఈ విషయాలు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పనులు, కల్లుబుల్లి మాటలు చెప్పిండు. మేము ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పిండు. వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు మూసి ప్రక్షాళన అన్నాడు, 10,50,000 రూపాయలు అన్నాడు. డైరెక్ట్ పోయి విజయయాత్ర చేశాడు. విజయయాత్ర చేసి వచ్చిన తర్వాత ఆయన డిపిఆర్ ప్రిపరేషన్ కోసము ఒక కంపెనీకి ఇచ్చారు. మొన్నటికి మొన్న 27 మున్సిపాలిటీలను కలుపుతా అన్నాడు. కలిపేసిన తర్వాత సీజీజీకి ఇప్పుడు రిపోర్ట్ తయారైందని చెప్తున్నారు. అంటే ఏది కూడా సైంటిఫిక్గా చేయడు ఈ ముఖ్యమంత్రి, ఏది కూడా ఒక విజన్తో వెళ్ళాడు. ఇప్పుడు రైజింగ్ సమ్మిట్ అన్నాడు, ప్రతి 2 నెలలకు ఒక కొత్త ముచ్చట తీసుకొస్తాడు. సో కుల్ మిలాకే శ్రీధర్ గారు మనం చెప్పేది ఏంటంటే, ఈ ముఖ్యమంత్రికి విజన్ లేదు, ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా ప్రత్యేకంగా హిందువులంటే ఒక విపరీతమైన అసహ్య భావన, కోపము ఉన్నది. అది పదే వాళ్ళ మాటలలో వెలగక్కుతున్నది. ఆయన డైరెక్ట్ మైక్లోనే ప్రజల సాక్షిగా ఏం చెప్పాడు? ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పాడు. ఇంకా ఇప్పటికీ కూడా హిందువులందరికీ అర్థమైంది ఈ ప్రభుత్వము హిందువులకు ఏమి చేయదు, ఏమైనా చేస్తే ముస్లిమ్స్ చేస్తుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. సో దయచేసి రేపటి నుంచి మా యుద్ధంలో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఈ పరిపాలనను గద్దె దించేంత వరకు మా పోరాటమా కాదు, రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, హిందుత్వానికి సంబంధించి కూడా వ్యతిరేక ఎజెండాతో కూడా ముందుకెళ్తుంది. ఎప్పుడు హిందుత్వాన్ని అవమానించడమే కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా కొంత కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి వాటన్నిటికీ కాకుండా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వైఫల్యాలు, హామీల మీద రేపటి నుంచి కూడా కౌంట్ డౌన్ ప్రారంభిస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుంది. దానికి రేపు సమరశంఖం పూరించబడుతుంది. పెద్ద ఎత్తున కూడా దానికి ప్రజలు హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.